సారీ సార్. వార్తలు కస్సాలి. Can I sit here? ఒక స్పెషల్ చికెన్ బిర్యానీ. హలో జాన్ అలైస్ మస్తాన్ బాయ్. 1 second. BBC World, British Broadcasting Corporation, ప్రవల్లిక స్పెషల్ కరెస్పాండెంట్. థ్యాంక్ యూ. నన్ను ఎట్లా గుర్తుపట్టినావు? మీరు మీ లుక్ మార్చినా మీ రింగ్ మార్చలేదు. నేను ఇక్కడికి వస్తానని ఎట్లా తెలుసు? మీకు ప్యారడైస్లో చికెన్ బిర్యానీ ఇష్టమని తెలుసుకున్నాను. ఎప్పటికైనా ఇక్కడికి వస్తారని వెయిట్ చేస్తున్నాను. నాతో నీకు హెంటి పని? మీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కావాలి. ఎందుకు ఇవ్వాలి? మేము మీకు ఎంతైనా ఇవ్వగలం కాబట్టి. 1 million, 2 million. ఇన్షాల్లా. నా దగ్గర ఉన్నది ఏం చేసుకోవాలో నాకే సంజేతలే. ఆయన నా ఇంటర్వ్యూ వల్ల మీ బీబీసీకి లాభం. నీకు ఏంది? నా కెరియర్లో నంబర్ 1 అవ్వాలనేదే నా అంబిషన్. మీ ఇంటర్వ్యూ నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో నా కోసం ఏమీ అయినా చేస్తానంటావు? నాకు పెద్ద కోరికలు లేవు. నాకు ఫ్రీడమ్ కావాలి. ఇవ్వగలవా? సమజ్ కాలేదు కదా. విముక్తి కావాలి. ఈ దేశం నుంచి విముక్తి కావాలి. అది నువ్వు ఇస్తే నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తా. నీ గోల్ రీచ్ కావచ్చు. దేశం నుంచి తప్పించడం అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ ఇంపాసిబుల్. కొంతమంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు దానిలో ఎక్స్పర్ట్స్. వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళైతే కరెక్ట్. ఐ డోంట్ నీడ్ యువర్ అడ్వైస్. గుడ్ బై. బిర్యానీ ఫినిష్ చేసిపో. నాకున్న వీక్నెస్ ఈ ప్యారడైస్ బిర్యానీ. నాకున్న సెంటిమెంట్ రింగ్. నేనున్న పరిస్థితుల్లో ఈ వీక్నెస్ సెంటిమెంటు ఉంటే ఎంత డేంజర్ చెప్పి. థ్యాంక్స్. ఇప్పటి నుంచే హుషారుగుంటా. నేను ఎక్కడుంటానో ఎవరికి తెలియదు. నువ్వు తెలుసుకోనికే ప్రయత్నిస్తే నువ్వెక్కడుంటావో ఎవ్వరికి తెలియకుండా చేస్తా. సో సైలెన్స్ ఇస్ సేఫ్ ఫర్ యూ అండ్ మీ. జరా కంపెనీ నా ఆఖరి బిర్యానీ తినేదనుక ప్యారడైజ్లా. ఎక్స్క్యూజ్ మీ, పేపర్. Come on, boss. Where are you? Yes, sir. చెప్పండి సార్. ఇంటర్వ్యూ ఏమైంది? ఈవెన్ అన్నాడు. మన ఆఫర్ గురించి చెప్పావా? మనం అనుకున్న దానికంటే ఎక్కువే ఆఫర్ చేశాను. అతనికి ఇంట్రెస్ట్ లేనట్టుంది. నీ జాబ్ నీకు కావాలంటే వాడు ఇంటర్వ్యూ తీసుకునిరా. బట్ సార్, నేను ఇంకేమీ వినదలుచుకోలేదు. నేను బాగా ట్రై చేశాను. నీ టాలెంట్ ఉపయోగించి ఏదో ఒకటి చేయి. Sir, I'll call you back. ఇప్పుడు జాన్ ఎక్కడ దొరుకుతాడు? I love you, Dummy.
కుక్క బతుకంటే ఏందో ఇప్పుడు అర్థమవుతాంది. రోజుకో వేషం భాషతో తిరగాల్సి ఈ వస్తుంది. రోజు ఇక్కడికి వస్తారని అనుకోలేదు. నేను ఒక్కదాన్నే వచ్చాను. ఇది దాని సావు రోజు మాత్రమే అయితే ఈడికొచ్చేటోనే కాదు. నేను మళ్ళీ పుట్టినరోజు కూడా. 2 ఏండ్ల కిందట నా కోసం నీ డమ్మీ చచ్చి నన్ను బతికించింది. గందుకే ఇది నా పుట్టినరోజు కూడా. ఎంత అటాచ్మెంట్ ఉన్నా పుట్టినరోజు శ్మశానంలో చేసుకోవడు రిస్క్ అని సమజైంది. మిమ్మల్ని ఈ దేశం నుండి తప్పించే ఐడియా నా దగ్గర ఉంది. ఇతంది వైజాగ్, పేరు అప్పారావు, ఫ్యాషన్ డిజైనర్. ఇతను అచ్చం మీలాగే ఉంటాడు. ఇతని తీసుకొచ్చి ఓ పబ్లిక్ ప్లేస్లో చంపించి అందరినీ మీరు చనిపోయారని నమ్మించి ఇతని పాస్పోర్ట్తో అప్పారావు లాగా మీరు వేరే దేశానికి వెళ్ళిపోవచ్చు. మీ జీతం ఎంత? 5,000 pounds per month. అంటే 4 lakhs. నేను 10 lakhs ఇస్తా. నా తాన పని చేయొచ్చు కదా. మీ ఆఫర్కి థ్యాంక్స్. నాకు మీ ఇంటర్వ్యూ వస్తే చాలు. ఓకే, డన్. మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం ఎలా? నా ఫోన్ నెంబర్ ఎవ్వరికి ఇవ్వ. ఏదైనా మెసేజ్ ఉంటే ఈమెయిల్ చేయండి. నా ఫోన్లో రిసీవ్ అవుతుంది. వెంటనే కాల్ చేస్తా. మీ ఫోన్లో నా నంబర్ బి రాదు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నేను నవంబర్ 22న వైజాగ్ వస్తున్నాను. అతన్ని నా చుట్టూ తిరిగేలా చేయాలి. ఇది అడ్వాన్స్గా ఉంచండి. అతని డీటెయిల్స్ ఈ ఫోటో వెనకాల ఉన్నాయి. డన్ మేడం. అమ్మా కొంచెం పక్క వెళ్ళమనండి. ఫ్లైఓవర్ మన మీద పడేలా ఉంది. అసలే మనం కలిసి చాలా దూరం ప్రయాణం చేయాలి. ఇక్కడ బిర్యానీ ఫేమస్ అట్ కదండి. అది అబ్బా, అది Paradise బిర్యానీ. మీకు కూడా ఇష్టమా? మీకు కూడానా? నా ఫ్రెండ్ ఒకరికి చాలా ఇష్టం. గర్ల్ ఫ్రెండే కదండి. అవును. థ్యాంక్ యూ. ఏ బాబు కొంచెం ఆపు. నమస్కారం సార్. నమస్కారం. సార్ పేరు కుర్బానీ. అంబానీ ఫ్యామిలీతో విభేదాలు వచ్చి విడిపోయారు. వాళ్ళ రిలయన్స్ ఫ్రెష్ పోటీగా బాగా ఫ్రెష్ అని స్టార్ట్ చేయబోతున్నారు. మళ్ళీ నమస్కారం సార్. నమస్తే. డజన్ అరటిపళ్ళు ఎంత? 24 రూపాయలు సార్. ఓహో, అదే హోల్సేల్ అయితే 18 రూపాయలే సార్. ఓ వెరీ గుడ్ మార్జిన్. దాని అమ్మకాయలు ఎంత? దానమ్మకాయలు కాదు సార్, నిమ్మకాయలు. అంటే సార్ కొంచెం తెలుగులో వీక్ లేండి. అయ్యా, కంగ్రాట్స్. మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకుంటా. అవును సార్. సార్ 5 minutes కూర్చోండి సార్. అదేంటి 1 minute ఇచ్చేస్తాను బోర్డు పెట్టారు కదా అక్కడ. కస్టమర్స్ రావడానికి అలా పెడతాం కానీ 5 minutes పడుతుంది సార్. పెద్ద తేడాగా ఉన్నా. నేను చూస్తుంటే ఫుడ్స్ లో బాగా ఎక్స్పీరియన్స్. సార్ అవును ఉద్దేశం సార్, మీకు అర్థమైంది కదా. సార్ చేతులతో మీరు చేతులు కలిపితే క్షణాలు ఈ గుర్తు మాయం. అదే ఇంకా పెద్ద కొట్టు పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఈ అరటిపండు మీద పోలీసులకి ఎంత కాన్సన్ట్రేషన్ ఏంటారు బాబు. అందుకే ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెడుతున్నారు. నా విసిట్ కార్డు ఇస్తాను. 1 సెకండ్. ఏంటిది? ఏంటి సార్ ఈ కక్కుర్తి? అడిగితే నేనే ఇచ్చామండి కదా. నో, ఐ డోంట్ నో. ఏంటి సార్ అసహ్యంగా అరటిపండు నొక్కేశారు. బాబు ఈ 1000 రూపాయలు ఉంచు. ఎవరికి తెలియనికే తెలిస్తే మా బాగా పరువు బాగా ఫ్రెష్ గా పోతుంది. మీరు వదండి, మీరు వదండి. ఏంటి సార్ ఇది? అరటిపండుని అంత దరిద్రంగా అలా లేపేశారు. నేను లేపెట్టేవేటి? అసలు నేను తిన్నా నాకు ఇష్టం ఉండదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని క్లెప్టోమేనియా అని ఒక జబ్బు అంటారు. ఆ జబ్బు ఉన్నోళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా దేనైనా లేపేస్తుంటారు. అంటే నాకు మీకు ఆ జబ్బు ఉంది సార్. అనవసరంగా అడిగి 1000 రూపాయలు దొబ్బెట్టమే. ఏందో పెట్టవేంటి సార్. మన బాగా ఫ్రెష్ పరువుని బాగా కాపాడాను, సంతోషించండి. అయినా మీకు 1000 రూపాయలు లెక్కండి సార్. రండి సార్, రండి. మర్చిపోయానండి, పాస్పోర్ట్కి ఇవ్వండి నా ఫోటోలు. తత్కాలని ఏదో ఉందట కదండి, దానిలో అప్లై చేస్తే తొందరగా వచ్చేస్తాయట. అవును, 4 daysలో వస్తుందండి. ఎక్స్క్యూజ్ మీ. హలో. What the hell is going on? ప్రవళిక, ఏం Get the story జరుగుతుంది? done in a week. ఓ వారం లాగా Already a వెయిట్ month now. చేస్తావా? నెల పైన అయింది. Try to understand me, sir. దయచేసి నన్ను I అర్థం struggle a చేసుకోండి lot to సార్. get ఈ it to స్టేజ్కి one state. తీసుకురావడానికి నేను We're చాలా just buying కష్టపడ్డాను. నువ్వు నా టైం వేస్ట్ చేస్తున్నావు అంతే. But I promise that you'll be నన్ను more than నమ్మండి. happy నేను with the తెచ్చే results. ఇంటర్వ్యూతో Try to మీరు చాలా understand, హ్యాపీగా ఫీల్ please. అవుతారు. Okay, I'll wait for your call then. ఏమండి, సారీ, ఏదో ప్రాబ్లము స్ట్రగుల్ అండర్స్టాండింగ్ అంటున్నారు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా అండర్స్టాండ్ చేసుకుని స్ట్రగుల్ పడకుండా చూసుకుంటాను. నాకు చెప్పండి. ఏం లేదు, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇదిగోండి. ఎంత? నేను ఇస్తానండి. ఇదిగోండి. చాలా థ్యాంక్స్ అండి. ఇది ఈ జన్మ తిరుగుద్ది అనుకోలేదు. మీ దయ వల్ల ఇక నుంచి నా టైం బాగుంటుంది. ఆ మేది ఉంటే చెప్పండి, 15,000 ఇస్తాం. ఇది ఆయన అమ్మరు.
హైదరాబాద్ ఎంత బాగుంటే ఇంక సికింద్రాబాద్ ఎంత బాగుంటుందో. ఆ? హాయ్ సారీ చక్రి గారు అయ్యండి మీరు లోపలికి వస్తే అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేస్తాను రండి. నెల రోజుల నుంచి ఒకటి కోసం వెతుకుతున్నాం. లోపల ఉన్నాడో తెలిసింది, ఎత్తుకొస్తాం.